ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం బేసిక్ నుంచి. ఓకే, లెట్స్ అజ్యూమ్ దట్ యూ వాంట్ టు ఎంప్లాయీ క్లాస్ ఎంప్లాయీ. అండ్ ఇక్కడ చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని పెట్టాను. అలాగని కన్స్ట్రక్టర్ ఫ్రమ్ ద బేస్ క్లాస్ అని పెట్టాను. అటుబడే వాడు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాడు, అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్కడ కావాలంటే ఆ ప్లేసెస్ లో ఇది జరిగింది. బై డిఫాల్ట్ డిఆర్ఏ ప్యాకేజ్ జరుగుతుంది. సో ఇది కన్స్ట్రక్టర్ అయింది. నాకు దీంట్లో కావాల్సిన ఎంప్లాయీస్ కొన్ని మెంబర్స్ కావాలనుకున్నాను. సో దీంట్లో కామన్ ఫీల్డ్స్ సిస్టమ్ అండ్ నేమ్ ఉంటుంది సహజంగా, అండ్ నెంబర్ వచ్చరికి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ ఐడి, అండ్ స్ట్రింగ్ డిపార్ట్మెంట్. సో వీటితో ఏం చేసుకోవచ్చు అంటే కన్స్ట్రక్టర్ రాయాలంటే మామూలుగా నిన్నైతే మనం ఇలా తీసుకొని కన్స్ట్రక్టర్ బేసిక్ గా ఇలా ఒక 3 ఆర్గ్యుమెంట్స్ బై డిఫాల్ట్ వెన్ కన్స్ట్రక్టర్ తయారు చేసేటప్పుడే ఆబ్జెక్ట్ జనరేట్ చేసేటప్పుడే కావాలనుకుంటున్నాను. సో చూడండి, సో మల్టిపుల్ వేస్ లో జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ వేలో చూస్తున్నాను. ఇది క్లాస్ 3 ఆర్గ్యుమెంట్స్ పంపించాడు అంటే ఈ ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ ఎంప్లాయీ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇది తయారు చేస్తే బేసిక్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అనమాట. ఇది కాల్ అవుతుంది. అలా కాదు, నాకు ఏం చేయాలంటే ఒకేసారి వాల్యూస్ సెట్ చేయాలి. ఫస్ట్ ఎంప్లాయీ చేస్తే ఎంప్లాయీ ఐడి, నేమ్, ఎంప్లాయీ ఐడి ఇవి కూడా కాల్ అవ్వాలని ఆలోచన. సో అంటే నేను మల్టిపుల్ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ఇస్తాను. మీరు ఒకసారి కావాలంటే నేను ఎప్పుడైతే ఇది కాల్ అవుతుందో అప్పుడు ఇది ఇన్వోక్ అవుతుందండి. సిస్టమ్ డాట్ ప్రింటర్ చిన్న షార్ట్ కట్ కీస్ కూడా మీరు వాడాలన్నమాట. సో షార్ట్ కట్ కీస్ మర్చిపోతున్నా అంటే షార్ట్ కట్ కీస్ అన్ని ఒకసారి రాసి పెట్టుకోండి. సో చిన్నగా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఓకే. ఇక్కడ ఏం చేశాను, ఆబ్జెక్ట్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే కాల్ అవుతుంది, నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి, న్యూ అనే కీవర్డ్ ఉంటే చాలు ఆటోమేటిక్ అది అట్లా కూడా వాడుకోవచ్చు సార్ కన్స్ట్రక్టర్ ని. ఓకే, ఎప్పుడైనా ఇన్వోక్ చేయాలంటే జస్ట్ ఇన్వోక్ చేసుకోవచ్చు. కానీ ఆ ఆబ్జెక్ట్ ని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టాలన్నమాట. పెడితే దాని అడ్రస్ తీసుకెళ్ళి దాన్ని పెట్టాలి. ఇది ఎప్పుడైతే కాల్ చేస్తామో సెల్ పాయింట్ ఏం చేస్తుందంటే, సారీ జావా ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ జనరేట్ చేస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ జనరేట్ చేసిన అడ్రస్ ఎక్కడైనా పెట్టాలి కదా, అందుకోసం ఇది పెడతాను. అంటే ఇది ఇన్వోక్ అవుతుంది అని చెప్పడానికి నేను చెప్పాను అనమాట, చేస్తున్నాను. న్యూ అనే ఇన్వోక్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది, అప్పుడు ఇది కాల్ అవుతుంది అని చెప్పడానికి నేను చేసిన ప్రయత్నం. ఓకే, అండ్ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏదైనా డిఫాల్ట్ వాల్యూస్ ఏదైనా ఉంటే కావాలంటే డిఫాల్ట్ వాల్యూస్ సెట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ప్రతి ఆబ్జెక్ట్ కి ఏ వాల్యూ సెట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది సెట్ చేసామో వాల్యూ స్టాటిక్ గా అట్లానే ఉండిపోతాయి ఇంకా ప్రతి ఒక్కరికి ఇవే. ప్రతి వాల్యూకి బై డిఫాల్ట్ సెట్ అవుతుంది డిఫాల్ట్స్. ఇక్కడ కనుక అదే ఇస్తే అన్ని ఆబ్జెక్ట్ అయ్యే వస్తుంది. చూపిస్తాను. డిపార్ట్మెంట్ నేను గమనిస్తే నేను తక్కువ సార్లు రాయడానికి ప్రయత్నిస్తున్నాను, అంటే అట్లీస్ట్ ఎక్కువ సార్లు కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అయిపోయింది. సో ఎప్పుడైతే ఇది కాల్ అవుతుంది ఇది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కాల్ అయిన ద్వారా అడ్రస్ వచ్చింది, దాన్ని అడ్రస్ వస్తుంది అంటున్నాను కదా, అది ప్రూవ్ చేస్తుంది సిస్టమ్ డాట్ ప్రింటర్ అని. ఇది ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది. ఒక మెమోరీలో క్లాస్ నేమ్ @ మీద ఒక ఆబ్జెక్ట్ అడ్రస్ తయారైపోయింది అనమాట. అది మనం ఎక్కడ హోల్డ్ చేసి పెట్టాలన్నమాట. ఇది అడ్రస్. ఈ అడ్రస్ సంబంధించిన వాల్యూస్ ఉంటాయండి. అవునా అంటే అవును, నిజమే. ఎట్లా చూపిస్తారు, ఎలా చూపిస్తారు? ఇప్పుడు జనరేట్ అయిన తర్వాత దాంట్లో వాల్యూ సెట్ అవుతుంది. ఆబ్జెక్ట్ జనరేట్ అయింది, మనం సెట్ చేసినటువంటి ఎంప్లాయీ నెంబర్, నేమ్ అనేది నేమ్ వచ్చింది, చూసారా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంప్లాయీ, అండ్ ఇక్కడికి వచ్చాను, ఎంప్లాయీ
క్లాస్ నేమ్ ఏదైతే ఉందో రూల్, ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే పేరు మీద ఉండాలి. ఓకే, ఈ అనేది చేస్తాం. ఓకే, ఆబ్జెక్ట్ సిస్టమ్ డాట్ ప్రింటర్ ఈ డాట్ నేమ్. సో అప్పుడు నేమ్ అనే వాల్యూ దాంట్లో ఉంది. చూసిందా? సో అలాగా మనం ఎంప్లాయ్ ఐడి ఉంటే ఎంప్లాయ్ ఐడి, సో ఈ విధంగా ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ప్రతిసారి ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ ఏం చేసిన దానికి కూడా అయ్యే వాల్యూస్ వస్తాయండి. డిఫాల్ట్ గా మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పెట్టాం కాబట్టి ఇంకొక ఆబ్జెక్ట్ జనరేట్ చేస్తున్నాను. చూడండి, ఇంకో ఆబ్జెక్ట్ జనరేట్ చేస్తాను, ఈ2 అని పెట్టాను. ఓకే, e2.name సేమ్ వస్తాయి అనమాట. ఎందుకంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో ఉండటం వల్ల దాంట్లో ఏదైతే సెట్ చేస్తామో అదే వెళ్ళిపోతుంది. చూడండి, ఆబ్జెక్ట్ 1 ఫస్ట్ దానికి ఏదైతే ఉంది. ఓకేనా? నా ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ బదులు మనం ఏం చేస్తాం, ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ వాడతాం. అంటే ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ అంటే నేను కొన్ని మాన్యువల్గా రాస్తాను, తర్వాత స్లోగా మీకు ఈజీగా రాయటం కూడా చూపిస్తాను. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నాకేం చేస్తారంటే బై డిఫాల్ట్ ఇదే పేరు మీద నాకు కావాలనేది నా ఆలోచన. నేము అండ్ స్ట్రింగ్ అండ్ ఎంప్లాయ్ ఐడి అండ్ స్ట్రింగ్ డిపార్ట్మెంట్. సో now this dot name is equal name. This dot అంటే కరెంట్ క్లాస్ సంబంధించిన నేమ్ వస్తుంది. this dot name ఎంప్లాయ్ ఐడి. ఇక్కడ ఏమైంది చూస్తారా, ఇక్కడ ఇంటీజర్ వాడాను, ఇక్కడ స్ట్రింగ్ వాడాను కాబట్టి ఒప్పుకోవట్లేదు. సో నా ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంకో కొత్త ఆబ్జెక్ట్ జనరేట్ చేసినప్పుడు చూడండి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాకుండా ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ వాడతాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అండ్ నా వాల్యూస్ ఏదైతే ఉందో వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అంటే నేమ్ వచ్చేసరికి లెట్స్ సే రాకేష్ అండ్ నెంబర్ వచ్చేసరికి 10 అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి కంప్యూటర్స్. డిపార్ట్మెంట్ E1 E2 అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసరికి కోమలి అండ్ 20. పేరోలు. సో ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు ఇది ఇన్వోక్ అవుతుంది. ఇది ఎప్పుడైతే కాల్ చేస్తామో అది ఇన్వోక్ అవుతుంది. చూద్దాం ఇన్వోక్ ఏమవుతుందో ఏంటంటే. సో నేను ఇది తీసేసాను. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది. ఎలా ఇన్వోక్ అవుతుంది చూడటానికి అనిపిస్తున్నాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇది ఏంటంటే ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్. ఇది ఇప్పుడు నేను కంపైల్ చేస్తాను, రన్ చేస్తాను. ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ఆ రెండు ఆబ్జెక్ట్లు కాల్ చేయడం వల్ల ఈ ఆబ్జెక్ట్ కాల్ చేసినప్పుడు చూడండి, ఇది కాల్ చేసినప్పుడు ఇది వచ్చింది, ఇక్కడ ఇది కాల్ అయింది. అందుకోసం ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ అయింది. చూసారా, అందుకోసం ఇప్పుడు రన్ చేసి ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ కనిపిస్తుంది. system.out.println యాడ్ చేసుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు కోమలి. అంటే మీకు ఫ్లో అర్థం చేసుకోవడానికి నేను చూపిస్తాను. Sir, got it.
సో ఇది జరగడం వల్ల ఏం చేస్తుందండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఆబ్జెక్ట్ జనరేట్ చేస్తుంది. ఆ వాల్యూస్ రాకేష్ ఉండే దానికి దీంట్లోకి వెళ్ళిపోయి దిస్ డాట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కి నేమ్ సెట్ అవుతుంది. అలాగే ఎంప్లాయీ ఐడి డిపార్ట్మెంట్ సెట్ అయిపోతుంది. ఆ ఆబ్జెక్ట్ జనరేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి దీంట్లో పెట్టారు అనమాట. ఇంటర్నల్ గా కూడా మీకు ఇప్పుడు ఆబ్జెక్ట్ అడ్రస్ అన్ని చూపించాను. మీరు గమనిస్తే ఆబ్జెక్ట్ ఎలా జనరేట్ అవుతుంది ఏంటని మొత్తం చూపిస్తాను. సో ఇది జేబిఎం అనుకుంటే ఏం చేస్తాయి, ఇప్పుడు ఎప్పుడైతే ఇది కాల్ అయ్యామో లోపలికి వెళ్ళిపోయి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చూసుకునేది దాంతో ఒక ఆబ్జెక్ట్ ఇలా తయారైపోతుంది జేబిఎం వల్ల. తయారైపోయి దీంట్లో ఏదైతే వేరియబుల్స్ దాంట్లో ఆ వేరియబుల్స్ ఇక్కడ సెట్ అయిపోతారు ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ ఐడి అండ్ డిపార్ట్మెంట్. సో అలా 3 వాల్యూస్ మనకి సెట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఏదైతే పంపిస్తున్నామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేసుకుంటాం. త్రీ వాల్యూస్ సెట్ అవుతాయి. సెట్ అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ దేంతో తెలుస్తుందంటే దీనికి ఒక నేమ్ ఇచ్చింది. ఈ ఆబ్జెక్ట్ ఒక నేమ్ పెట్టింది. ఈ పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ డాట్ నేమ్ అంటే ఈ రాకేష్ ఇస్తుంది. చూద్దామా? ఎస్ సార్. ఓకే, ఈ డాట్ రాకేష్ అంటే ఈ డాట్ నేమ్ అంటే గాట్ ఇట్. అంటే ఈ1 డాట్ ఈ2 డాట్ సెకండ్ ఆబ్జెక్ట్ కావాలంటే సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఓకే. Yeah. సో ఆబ్జెక్ట్ నా ఇప్పుడు ఏంటంటే ఇదే దాన్ని కొంచెం ఈజీగా ఆబ్జెక్ట్ జనరేట్ చేయడం అంటే చూద్దాం. క్లాస్ ఇది. ఓకే, నేను ఏం చేశానంటే పర్సన్ అని తీసుకున్నాను కన్స్ట్రక్టర్. క్లాస్ పర్సన్ పబ్లిక్ స్టాటిక్ మేడం. నాకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ దీంట్లో కూడా 3 ఆర్గ్యుమెంట్స్ కావాలనుకున్నాను. ఇక్కడికి వచ్చాను. సో ఈ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని రైట్ క్లిక్ కొట్టాను. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ సోర్స్ లోకి వెళ్ళి ఓకే ఇక్కడ జనరేట్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. జనరేట్ కన్స్ట్రక్టర్ విత్ సూపర్ క్లాస్, జనరేట్ కన్స్ట్రక్టర్ ఫీల్డ్స్ అని. సో ఎప్పుడైతే ఇది కొట్టామో అప్పుడు మనకి ఒక కన్స్ట్రక్టర్ తీసుకోవడం. సో ఇప్పుడు మనం ఆ ఈజీగా ఆబ్జెక్ట్ మనం కన్స్ట్రక్టర్ తయారు చేసేస్తాం. సో మనం ఇప్పుడు ఏం చేసుకుంటే ఈజ్ ఈక్వల్ కోడింగ్ తీసుకోవచ్చు. న్యూ పర్సన్. కంట్రోల్ ఎఫ్ షార్ట్ కట్. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ జనరేట్ చేసుకొని మనము రీనేమ్ చేసుకుంటాం అనమాట. సో వీటిని కన్స్ట్రక్టర్స్ డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ మనము వీటిని పారామీటర్ కన్స్ట్రక్టర్స్ ఏంటి ఈ టాపిక్ కొంచెం ఎక్కువసార్లు చదవండి, ఎక్కువ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? Okay, what is a parameter constructor? I expect, and you start doing more and more. ఓకే సార్. చేస్తారంటే ఒక పర్మనెంట్ క్లాస్, డిఫరెంట్ క్లాసెస్ తీసుకోండి. ఓకే, ఇంకా ఆర్గ్యుమెంట్స్ దాంట్లో వాల్యూస్ తీసుకోండి. దాని ప్రకారం ఆబ్జెక్ట్ ఎలా జనరేట్ అవుతుంది చూడండి. ఓకే సార్. ప్రోగ్రామ్స్ చేయడానికి ట్రై చేయండి. సరే, ఓకే సార్. షూర్ సార్. స్టూడెంట్ అని తీసుకున్నాను, పర్సన్ అని తీసుకున్నాను. మీరు ఇంకా అంటే కాంట్రాక్టర్ అని చేయండి. కాంట్రాక్టర్ కూడా ఎంప్లాయీ ఉన్నాడు, కాంట్రాక్టర్ కూడా సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి. అది కొత్తగా జాబ్ టైటిల్ యాడ్ చేయండి, దాంతో కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ సెట్ చేయండి, ఆబ్జెక్ట్ వాల్యూస్ తీయండి. ఓకేనా? ఓకే సార్. షూర్ సార్. I'll play around. అండ్
And just I'll write one question there. We'll write it. ఇవన్నీ మీ చేత చేపిస్తాను. నేను చేస్తాను, మిమ్మల్ని చేయమంటాను. ఓకే సార్. Just trying to get it. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఇది కూడా దీనికి అవుట్పుట్ రాయండి. ఓకే సార్. HYM. One second, I want to share one program exercise to you. One exercise. Okay, I'm just writing. I want you to write. Okay, create a class. You're seeing my screen, right? Yeah. Yes sir, I can see it. Okay, Yeah. and create a class. Class name with the student, and keep two arguments. Keep two variables as an ID and a name. Okay, and as create a class. Create a class with the name with the student. Name with the student, and keep the two variables as ID and name. As ID and name. And the second one is what do you do? I want you to have create an object. Create two objects. Create two objects. Assign the values to ID and name. Argumented constructor. Argumented constructor. That is one exercise. And create a class. With the contractor. Employee name. And employee ID. And the salary. Employee name, employee gender. And create two objects and within the values same. Okay. Okay sir. Do this, and if you see when some of the website, if you are seeing the different constructors, start using them, no problem. Okay, start Okay sir. using them, and more programs if you do, you'll get
you'll get a confidence by using the programs and all. Okay, Okay, sir. the more Okay, programs sir. you do, and it will be helpful. And now one of the things is like method is method, and let's see how we are going to have the methods. So as of now, you have discussed about constructor. Now we are going to talk about method. So what is a method? Method will have a written type. What is a method? Is will have a written type. Constructor will not have a method written type, but whereas a method will have a written type. So whenever, what is the method? Method is basically whenever you want to do something, that method is going to help us to, the group of code will be keeping in that method, will be invoking that method by with the object. With the object, we are going to invoke that method. Okay, what is the method and how it is there? We'll see. We are seeing. So what is the method? Method declaration, I'm not saying that. So method is basically whenever you wanted to have the group of statement to get executed, that time method concept is going to come here. Okay, and so generally method is always to perform some task. Similar method in other languages will have, in C language, you know, collection, what you call function, right? In the same way here we have a method. Okay. Okay, sir. And when you Okay. wanted to do group of statement you wanted to get executed, that time this method concept will be useful. What is that, sir? Let's assume that I wanted, okay, what is the syntax of method? How it is the method syntax? That's we are going to discuss now. How the method will be there and how it is going to be appear, and that point I'm discussing now. Okay, how the method structure will be there, that I'm just discussing now. So you can see this in document and how it is appearing. So now method, what is a method? Method, normally syntax is like this. So syntax, if you see any method, you'll have access specifier. Okay, access specifier. I'm just keeping among the access specifiers. So slowly, you'll be having access specifier. What Yes, is that? public, We talk private. later. Okay, access specifier. And here we'll have public, private, like this. We'll have different things, and this is the access specifier. And after that, what is you will have a written type. You will have a written type. Written type. We are going to write it. So as I said, syntax you need to remember that no other alternative. Okay, sir. It is a written type. Access specifier. And access specifier written type. And after that, you will have a method name. Method name. And you have parameterized constructor. Parameter list. And you will have a starting and ending places. This is the parameterized list. Okay. So we are going to understand what is the parameterized list and all. And so it is like this syntax. This is a method signature. Method signature. So any method if you take, it is going to be like this. You have public access specifier and written type will be there, name will be there, and arguments will be there. Sir, what is the use, sir? Where I'm going to use? So if you see here, see this is a method I said. It is a method name, and it is about what arguments you are passing about it. And it is having a Written type as void. Okay. and this is a method, and this is one method, and this is one method.
Everything is the methods only, right? So many methods. So now, Yes, sir. how do you invoke this method? If I have this method, how do we invoke? I am saying that we will be invoking this method by using creating object. So let's see how I am going to do it. So this is the way SailPoint guys also they will be developing a class and they'll develop the methods and all. So I'll be talking about what are the different access specifiers. Those all the things also I'm going to talk in this class. So let me. Okay. Now I don't want to give a lot of theory first initially. So I'm just going for this coding directly. So method class. So I wanted to have the one class with the method uses. So I'm using this class only. So let's assume that I want to do the addition. So that time I want to do two numbers addition. So that time I wanted to have two numbers addition I want to do. That is my requirement. My requirement was two numbers. So two numbers you are going to give. The two numbers you need to do the addition. So if I ask you to do that way, either I want you to do two numbers addition. What is your question? The next question will say that what is your next question? If I ask you to add two numbers, so what is the next question? The next Which two numbers? Yeah, numbers. yeah. You Which will two numbers you want me ask, to give add? me two Yeah, numbers. I'll add. Okay, that is yeah. your requirement. So that time to do this two numbers. So what is that? Whenever I am doing developing a method, that method we should have two arguments to receive it. The two arguments is A and B. Okay, and it should be there. And as I said, we'll have a method. This is my method declaration, and it is there written type as a integer. Right now, I'm not specifying public, private, and all. If you want, I am specifying right now, and it is not mandatory. You can without having a method also, a written type also. I mean, like a specifier also, you can define a method. We'll discuss later that one. And I'm focusing about method, how we invoke and all. So as of now, I have developed to this method, and here I want to do operation. So I want to do sum is equal, what are the values I'm sending, that value. And finally, I wanted to return the sum. So Okay. it is doing, this method is going to take two values. ఈ వాల్యూ ఏం చేస్తుందంటే టూ వాల్యూస్ తీసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఆ వాల్యూని తీసుకొని దాంట్లో ఓకే ఇది నీట్ గా ఆర్డర్ లో పెట్టుకోవాలంటే ఇక్కడ ఫార్మేట్ ఆప్షన్ ఉంటుంది. ఫార్మేట్ ఆప్షన్ ద్వారా ఫార్మేట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఈ మెథడ్ అండి, ఈ క్లాస్ లో ఈ మెథడ్ ఉంది చూసారా. సో నేను ఏం చేయాలంటే ఆ మెథడ్ ని ఈ క్లాసులో ఉన్నటువంటి వేటినైనా ఇది కానీ కన్స్ట్రక్ట్ కానీ ఈ మెథడ్ కానీ ఇన్వోక్ చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని ఇస్తే చాలు. అప్పుడు ఏం చేస్తుంది, దీంట్లో కావాల్సిన ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు పంపిస్తున్నాను. పంపించాను. ఎప్పుడైతే పంపించానో ఏమవుతుంది తెలుసా, ఇది తీసుకునేది. ఓకే, నేను ప్రస్తుతానికి ఓకే రిటర్న్ టైప్ అంతా తీసుకోవట్లేదు, స్లోగా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దీనికోసం వాయిడ్ అని పెట్టాను, ఇక్కడ కూడా వాయిడ్ అని పెట్టాను. వాయిడ్ అని పెడితే ఇంకేం పంపించవలసింది, రిటర్న్ కూడా ఏం చేయాల్సింది చూద్దాం. కష్టం కాకుండా ఈజీ తీసుకెళ్తాం. సో సమ్ చేద్దాం. సో ఇక్కడ కాల్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే